నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు చంద్రబాబు దెబ్బకు రెండు పార్టీలు మటాష్ అయిపోయేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తనపై ఉన్న అవినీతి కేసుల నుండి రక్షణ కోసం పట్టుబట్టి బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ రెండు పార్టీలను చావు దెబ్బతీసేశారు. పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు సీట్లు కేటాయించి ఆ సీట్లలో అభ్యర్థులను తన మనుషులే ఉండేలా జాగ్రత్తలు తీసుకొని రెండు పార్టీలను రాజకీయంగా దెబ్బతీశారని, పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు సీట్లు కేటాయించి ఆ సీట్లలో అభ్యర్థులను తన మనుషులే ఉండేలా జాగ్రత్తలు తీసుకొని రెండు పార్టీలను రాజకీయంగా దెబ్బతీశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను సూచించిన అభ్యర్థులు గెలిస్తే తనకు మద్దతుగా ఉంటారు, వారు ఓడిపోతే ఆ పార్టీలు నష్టపోతాయి. ఇదే చంద్రబాబు నాయుడు వ్యూహం. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలకు సీట్లు కేటాయించిన చంద్రబాబు నాయుడు ఆ స్థానాల్లో తన అనుయాయులనే అభ్యర్థులుగా ప్రకటించుకుంటూ మొదటి నుంచి ఆ పార్టీలకు విధేయులుగా ఉన్న వారికి టిక్కెట్లు రానియకుండా కుట్ర రాజకీయాలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు కోవర్ట్ ఆపరేషన్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల బరిలో బీజేపీకి 6 స్థానాలు కేటాయిస్తే అందులో ఒక్క నరసాపురం అభ్యర్థి భూపతిరాజు మాత్రమే సంప్రదాయ బీజేపీ నాయకుడు. మిగతా 5 వలస నేతలే కావడం విశేషం. ఆ వలస నేతల్లో పురంధేశ్వరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. తన వదినమ్మ పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు చక్రం తిప్పారని అంటున్నారు. ఈ క్రమంలో ఒరిజినల్ బీజేపీ నేతలైన జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు మొండి చేయి చూపించారు. సోము వీర్రాజు రాజమండ్రి లోక్సభ స్థానం ఆశించగా జీవీఎల్ నరసింహారావు విశాఖ సీటుపై ఆశలు పెట్టుకుని 2 ఏళ్లుగా అక్కడే మకాం వేసి పనిచేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం లోక్సభ స్థానం తనకే దక్కుతుందని నమ్మారు. రాజమండ్రిలో పురంధేశ్వరికి ఇప్పించి సోము వీర్రాజుకు ఎసరు పెట్టారు. విశాఖలో చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలయ్య 2వ అల్లుడు భరత్ కోసం జీవీఎల్కు కుచ్చుటోపి పెట్టారు. రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టించారు. ఈ ముగ్గురు కూడా తరచుగా చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగట్టిన వారే. అందుకే చంద్రబాబు తన వదినతో కలిసి వీరికి టిక్కెట్లు రాకుండా అడ్డుకున్నారని అంటున్నారు. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలోనూ మెజారిటీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడికి విధేయులే కావడం విశేషం. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం పురంధేశ్వరిని అధ్యక్షురాలను చేస్తే ఆమె తన తండ్రి పెట్టిన టీడీపీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి తలాడిస్తూ బీజేపీని దివాళా తీయిస్తున్నారని బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. గతంలో తన కేబినెట్లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్కు కైకలూరు టికెట్ ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లోనూ తన మనుషులను బీజేపీలో చేర్పించి అక్కడ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గంలో తమ సామాజిక వర్గానికి చెందిన కామినేని శ్రీనివాసును బీజేపీలో చేర్పించి బీజేపీ తరపున టికెట్ వచ్చేలా చేశారు. ఆ ఎన్నికల్లో కామినేని గెలిచిన వెంటనే తన మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ఇప్పుడు అదే కామినేనిని తిరిగి కైకలూరు నుంచే పోటీ చేయిస్తున్నారు. తనకు అత్యంత ఆప్తుడైన మాజీ ఎంపీ సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ సీట్లో టికెట్ ఇప్పించారు. ధర్మవరంలో తనకు కావలసిన సత్యకుమార్కు సీటు దక్కేలా చేయగలిగారు. గతంలో వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రి పదవిని సంపాదించిన ఆదినారాయణ రెడ్డికి జమ్మలమడుగు సీట్లో టికెట్ దక్కింది. అనేక సందర్భాల్లో చంద్రబాబును పొగుడుతూ వచ్చిన విష్ణుకుమార్ రాజు తాను కోరుకున్న విశాఖ నార్త్ టికెట్ సొంతం చేసుకున్నారు. ఒక దశలో బీజేపీ తరపున టికెట్ రాకపోతే తెలుగుదేశం పార్టీలో చేరాలని విష్ణుకుమార్ రాజు భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు తెలివిగా పొత్తులో భాగంగా విశాఖ నార్త్ను బీజేపీకి కేటాయించి ఆ కోటాలోనే విష్ణుకు టికెట్ ఇప్పించుకున్నారు. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇక్కడ బొజ్జ రోషన్నకు బీజేపీ నాయకత్వం టికెట్ కేటాయించింది. ఇంతవరకు రోషన్న బీజేపీలో సభ్యుడు కూడా కారు. అంతేకాదు 4 నెలల క్రితం 2023 నవంబర్లో బొజ్జ రోషన్నను బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు చంద్రబాబు. ఇప్పుడు అదే రోషన్నకు బీజేపీ తరపున టికెట్ వచ్చిందంటే చంద్రబాబు పురంధేశ్వరుల కుట్ర రాజకీయం బీజేపీలో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆ పాతతరం బీజేపీ నేతలు. ఏపీ బీజేపీలో మొదటి నుంచి కాషాయ జెండా ఎగరవేస్తూ వచ్చిన ఒరిజినల్ బీజేపీ నేతలకు మాత్రం టిక్కెట్లు రాలేదు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రాయలసీమకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, లక్ష్మీపతి రాజులకు పట్టుబట్టి మరీ టికెట్ రాకుండా చేశారు బాబు అండ్ పురంధేశ్వరి. జనసేనలోనూ నాదెండ్ల మనోహర్ను అడ్డుపెట్టుకుని ఇలానే చేయగలిగారని అంటున్నారు. విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు కేటాయిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. జనసేన ఆరంభం నుండి కష్టపడుతున్న పోతిన మహేష్ ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. పవన్ కూడా సీటు నీకే అని గ్యారంటీ ఇచ్చారు.
ఆ తర్వాత ఆ సీటు టీడీపీకే ఉంటుందని ప్రచారం చేశారు. అది కూడా మారిపోయింది. చివరకు బీజేపీకి కేటాయించారు. అక్కడ తనకు ఆప్తుడైన సుజనా చౌదరికి టికెట్ ఇప్పించుకున్నారు చంద్రబాబు. రాజమండ్రి రూరల్ సీటు జనసేనకే అన్నారు. అక్కడ కందుల దుర్గేష్కు టికెట్ ఖాయమని పవన్ భరోసా ఇచ్చారు. చివరకు చంద్రబాబు చక్రం తిప్పి ఆ సీటును తన సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చే చౌదరికి ఇచ్చి జనసేనకు బలం లేని నిడతవోలు సీటు ఇచ్చారు. దీంతో కందుల అక్కడికి బదిలీ కావలసి వచ్చింది. అటు బీజేపీలోనూ ఇటు జనసేనలోనూ అహోరాత్రులు పార్టీ కోసం కష్టపడిన నేతలు చంద్రబాబు నాయుడిని తిట్టిపోసుకుంటున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న తమ పార్టీల అధినేతలను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి తలోపడమేనా అని నాదెండ్ల మనోహర్తో పాటు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరుగుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. బీజేపీని ఏపీలో పాతరేయడానికే పురంధేశ్వరి వచ్చినట్లు కనిపిస్తుందంటున్నారు ఒరిజినల్ బీజేపీ నేతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.